ఇదిగో ఈ 2 నెలల మించి నరకం అనుభవిస్తున్నాం. పింఛన్లు పక్కకపోయినాయిగా, కొంతమందికి అందిని, కొంతమందికి అందిన వాళ్ళకి అందిని, అందనోళ్ళకి అందల. అంటే కొంతమంది ఉంటారు కదమ్మా, వాళ్ళకి రాల. నిన్న చూసా నేను ఆడ అన్ని అందుబాటులో ఉన్నాయి, ఎవరికేం కొరవలేదు. ఎంతమంది చనిపోతున్నారని ఇది మిస్ కావటమే. ఇళ్ళమ్మటి వచ్చి ఇచ్చే వాళ్ళకి మేము కదలకుండా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి తీసుకునే వాళ్ళకు బ్యాంకీల కాడ పోయి వనస్థాపన చేస్తున్నాం కదమ్మా. ఎండకి ఎవరు ఉంటారు? ఈ ఎండకి అది చంద్రబాబు నాయుడే అని అంటున్నారు చాలా మంది. ఇంకా చెప్పుకునే దాంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంగలేంది, 5 ఏళ్ళు ఇంగలేంది, 2 నెలలకే ఆయన ఆపేస్తే ఆగుతాయి. లేదు, బాగానే ఉంది. చాలా మాట వస్తుంది, అందరితోటి మాట్లాడుద్ది. అడిగి ఈ చంద్రబాబు సచ్చినోడే చేశాడు కాదు. అట్లా చదివితే ఈడు ఓట్లు వేయకుండా ఆయనకి ఎత్తామని అట్లా పూచాడు ఆయన. అంత ఈడే మా పింఛన్ వస్తుంది, 18 వస్తుంది, కానీ మా పాప మాత్రం ఈ అమ్మ ఊడి రాట్లా. ఆడ నెత్తిన బాదుకోండి, మాకు అవసరం. మాకు ఇవి వచ్చినాయి, మాకు చాలు. పెంచబోయిన కూడా చాలు, మాకు 3000 చాలు. వస్తాడు జగన్, వస్తాడు. పెద్ద హీరో కన్నా చిన్న హీరో వస్తాడు జగన్. బానే ఉందమ్మా, మాకు పింఛన్లు వస్తున్నాయి, అమ్మ ఒళ్ళు వస్తున్నాయి, మరి బియ్యం ఉచితంగా ఇస్తున్నారు, మరి ఇళ్ళు ఇచ్చారు, అన్ని మంచి పనులు చేశారు. నాకు పింఛన్ ఒకటే వచ్చింది, బియ్యం కూడా వస్తాయి, స్థలం కూడా వచ్చింది. కాకపోతే ఇంకా ఈ నేను రాసుకోలేదు 18,000కి. నా పోటీ వాళ్ళు చాలా మంది అటు మీద ఆధారంగా బతుకుతున్నారు. మాకు వద్దు, మాకు జగన్ ఇచ్చే 3,000 చాలు. పెంచపోయినా పెంచినంత వరకు చాలు. ఎంత ఇచ్చినా జగన్ గారు తగ్గించి ఇచ్చినా చాలు, ఎక్కువ ఇచ్చినా చాలు. మాకు అన్ని మంచి పనులే చేస్తున్నారు. కరెంట్ లేకపోయినా గానీ, రోడ్లు గానీ, మంచి పని అన్ని మంచి పనులే చేస్తున్నారు. అంతకుముందు లేవు. ప్రతి వాళ్ళకి, ఇప్పుడు నా ఒక్కదానికని కాదు, ప్రతి వాళ్ళకి, చిన్నవాళ్ళ కానించి వృద్ధులు కానించి అందరికి మంచి పనులే చేస్తున్నాడు. చేసే పనుల్లో మంచిగా జరిగిద్ది అని వస్తారు, మాట్లాడతారు. ఎవరన్నా అడిగిన వాళ్ళకి మరి కరెంట్ అంటే ఏదైనా మనకు ఉపయోగపడేది అడిగినప్పుడు వాళ్ళు చేస్తారు. దేవుడి దీవెనలన్నీ ఆయనకే ఉండయి, దీవెనలన్నీ ఆయనకే ఉండయి. వర్షం పడింది, వర్షం అంటే అది మనకి వచ్చేది, వర్షం వచ్చేది పోయేది మనకు తెలియదు కదమ్మా. అంతేనమ్మా, అన్ని బాగానే చేస్తున్నాడు. నాకు 18,000 వస్తున్నాయి, నాకు పింఛన్ లేదు. మా ఆయన చచ్చిపోయి 27 సంవత్సరాలు అయింది. ఆ కాగితం ఏమో పోయింది. ఎవరిని అడిగినా లంచాలు అడుగుతున్నారు. నేను వెళ్ళలేదమ్మా, ఇక్కడ వాళ్ళు అడిగితే డబ్బులు కావాలా నేను అడుగుతున్నాను. ఆయనదేం లేదమ్మా, ఇంకా ఆయన వస్తేనే బాగుండదు. మాకు అది నమ్మకం లేదు. ఏదో ఆయన మెప్పు కోసం అన్ని చెబుతాడు. చేశారు, ఇదే మామూలుగా అన్ని చేస్తా ఉంటారు.